ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అచ్యుత ఛానల్. సో ఈ రోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ వెల్లుల్లి కారం. సో అది ఎలా చేయాలో చూసేద్దామా. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ నేను 12 కాకరకాయలు చిన్నవి తీసుకున్నాను. పైన పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇది స్టఫింగ్కి 4 స్లైసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసేసుకొని దీనిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం కాకరకాయలు కూడా వేసేసుకొని ఇది ఒకసారి డీప్ ఫ్రై చేసేసుకుందాం. సో గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక మనం ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 12 కాకరకాయలకు 5 వెల్లుల్లి గడ్డలు పేస్ట్ లాగా చేసుకోవాలి. అలానే 2.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం కూడా వేసేసుకొని ఇది ఒకసారి కలిపేసుకుందాం. అలానే 1.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ కూడా వేసేసుకొని ఇది ఒక్కసారి కలిపేసుకుందాం. చూడండి, ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, అలానే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకొని అలానే ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసేసుకొని
ఇది ఒకసారి కలిపేసుకుందాం. అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ కూడా వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని ఇది ఒకసారి కలిపేసుకుందాం. అలానే పసుపు కూడా వేసేసుకొని ఇది ఒకసారి కలిపేసుకుందాం. అలానే స్టఫ్ చేసిన కాకరకాయలను కూడా వేసేసుకొని ఇది ఒకసారి కలిపేసుకొని ఇదొకసారి మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకుందాం. ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి. ఇదొకసారి కలిపేసుకొని గార్నిష్ కోసం కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.